హలో ఎవ్రీవన్, అందరికీ దండాలు. ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు మనం ఏం చేస్తున్నాం అనేది. ఇక లేట్ ఎందుకు, జల్దీ జల్దీ చాలు చేద్దామా. ఇగో ఇట్లా పాల మీద మీగడంతో గిన్నెలు వేసుకోవాలి. గిన్నెలు మీగడ వేయడానికంటే ముందే కొద్దిగా పెరుగు తోడేసుకోవాలి. పెరుగు తోడేసుకుంటే మీగడ అనేది మంచిగా తోడుకుంటుంది. మీగడ ఎంత మంచిగా తోడుకుంటే నెయ్యి ఎంత మంచిగా వస్తుంది అంతే. పెరుగు తోడేసినాం, మీగడ వేసుకున్నాం. ఇక నెయ్యి చేద్దామంటే తప్పు ముచ్చట అండి. మీగడ అనేది మంచి మోతాదులో నిల్వ చేసుకున్న తర్వాతనే మనం నెయ్యి చేయడం చాలా చూస్తురా. నేను ఈ క్యాన్లో మీగడని ఎంత జమ చేసుకున్నానో, ఇది నా 15 రోజుల కష్టం అండి. ఇప్పుడు ఈ క్యాన్లో ఉన్న మీగడని ఒక పెద్ద గిన్నెలో పోసుకోర్రి. చూసిరా, నేను పోస్తాను అది పడతనే లేదు, ఎందుకంటే మీగడ అనేది అంత మంచిగా తోడుకుంది. ఇప్పుడు మీరు ఏదైతే క్యాన్లో మీగడ నిల్వ చేసుకున్నారో ఆ క్యాన్కి ఒక వంతు చల్లని ఫ్రిడ్జ్ నీళ్ళు పోసుకోరి. చల్ల నీళ్ళు పోసుకుంటే ఏమవుతుంది అంటే ఎన్న ముద్దలు అనేటివి మంచిగా వస్తాయంట. ఎన్న ముద్దలు ఎంత మంచిగా వస్తే మనకు నెయ్యి కూడా అంత మంచిగా వస్తుంది. మన నాయనమ్మ కాలంలో ఎన్న ముద్దల కోసం చల్ల కవంతోటి సిలుకుతుండేనట. ఇక మనకి ఆళ్ళకున్నంత ఓపికేడున్నదండి, మిక్సీలో పోసి గిర్రన దింపుడే అంతే కదా. ఇగో క్యాన్ మీగడ అంతా పోసుకున్నా అండి. చూసిరా, క్యాన్ అంతా ఎంప్టీ అయిపోయింది. చల్ల నీళ్ళు పోసినా కదా, మిగడని మొత్తం దింపుతున్నా, కలబెడుతున్నా కరిగిపోతుందని. పిల్ల అల్లాడిపోయి నీ వల్ల ఉడికి చిరమొచ్చినట్టు నిలువెల్లా. సారీ అండి, నా గొంతు నిష్పెట్టుది, నాకు అంత మంచి పాటలు రావు. చూసిరు కదా, నేను మిక్సీ జార్ తీసుకున్నా. ఆ మిక్సీ జార్లో మనం మీగడ నీళ్ళు కలిపి పెట్టుకున్న మీగడని మిక్సీలో వేసి తింపుతున్నా. చూస్తురా, వెన్న అనేది ఎంత మంచి సైడ్కి వేరకపోయిందో. ఈ వెన్నెలో ఎక్కువ తక్కువ ఉన్న చల్ల అంటే ఏందో అనుకునేరు. మనం ఇందాక చల్లటి నీళ్లు పోసినాం కదా, ఆ ఎక్కువ తక్కువ ఉన్న నీళ్ళని పిండుర్రి. వెనకట దొరల కాలంలో ఈ చల్లని అమృతం లెక్క తాగుతానంట, మా అమ్మ చెప్పింది. ఇట్లనే మిగిలిన మీగడని కూడా మిక్సీలో వేసి గిర్రలో దింపుర్రి. వచ్చిన వెన్నముద్దల్లో ఎక్కువ తక్కువ చల్లని అదే చల్లని నీరుని పిండుర్రి. ఇప్పుడు వచ్చిన ఎన్న ముద్దలన్నీ అడుగు మందం ఉన్న గిన్నెలు వేసుకొని కాగబెట్టాలి. అది మరిగి మరిగి ఇగో ఇట్లా నూనె తీరు తయారవుతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఈ సిటీ ప్యాకెట్ పాలలో మీగడ ఏడదెళ్తుందండి. మేము మా రాజన్న దగ్గర పాలు వేయించుకుంటాం, బర్రెపాలు. సారీ, బర్రెపాలు కాదండి, బఫెల్లో మిల్క్. ఆ పాలల్లో మాత్రమే మాకు మీగడ అనేది వస్తుంది. ఈడ ఒక డౌట్ రావాలి మీకు, నెయ్యి తయారైందని ఎట్లా తెలవాలి అని. బక్క తినేటోళ్ళకి కమ్మగా ఆసన వస్తుంది, అది ఎట్లయినా తెలిసిన ముచ్చట్నే. కానీ మనలాంటి వాళ్ళకి ఇట్లా మీగడ పైన ఉన్న అట్టు ఇట్లా అడుక్కుపోయి పైన నూనె లెక్క తేలుతుంది. పాల మీద అట్టు ఇట్లా అడుక్కుపోయి పైన నూనె లెక్క తేలుతుంది. దీన్ని బట్టి మనకు నెయ్యి తయారైంది అని అర్థమవుతుంది. వేడి వేడి నెయ్యిని వెంటనే డబ్బాలో పోయకుర్రి. ఎందుకు అని అంటే మీ డబ్బా కాలిపోతుంది, చేసిన నెయ్యి అంతా మారిపోతుంది. సైడ్కి పెట్టుకోర్రి, చల్లారనివ్వండి. ఇట్లా చల్లారిన నెయ్యిని ఒక డబ్బా మీద జాలి పెట్టుకొని వడవేయాలి. జాలి ఎందుకనంటే అట్టు కిందికి మాడిపోయింది కదా, అది నెయ్యిలో పడకుండా. ఇక ఉడుకుడు కన్నంలా ఈ నెయ్యి వేసుకొని ఇంత చింతకాయ తొక్కేసుకొని తింటే ఉంటుంది అంత సంగతులు, మాటలు లెవ్విగా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కకున్న గంటను జరగొట్టుర్రి. పోయేస్తాం మళ్ళా.